మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల గురించి ఏసీబీ ఆరా తీస్తుంది. కాగా అదే అంశంపై మధ్యాహ్నం 3 గంటలకు ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో నిన్న ఏసీపీ మహేశ్వరరావు నివాసంలో ఆయనకు సంబంధించిన ప్రదేశాల్లో ఏకకాలంలో తెలుగు రాష్ట్రాల్లో 8 చోట్ల ఏసీబీ సోదాలు నిర్వహించింది. ఈ సందర్భంగా ఆయన అక్రమార్జనకు సంబంధించిన ఆధారాలు సేకరించిన ఏసీబీ అధికారులు ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఆయన నివాసంలోని అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ ప్రధాన కార్యాలయంలో ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల గురించి ఏసీబీ ఆరా తీస్తుంది. కాగా అదే అంశంపై మధ్యాహ్నం 3 గంటలకు ఉమా మహేశ్వరరావును ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరచనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తెలంగాణ సీసీఎస్ ఏసీపీ ఉమా మహేశ్వరరావును ఏసీపీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ అందిస్తారు. చెప్పండి ప్రణయ్. థ్యాంక్ యూ కీర్తన. ఏదైతే సిసిఎస్ ఏసీపీగా ఉన్నటువంటి ఉమామహేశ్వర్ అరెస్ట్ మనందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కూడా సిసిఎస్ ఏసీపీగా చలామణి అవుతూ అక్రమాలకు పాల్పడ్డాడు. అంతేకాకుండా అక్రమ ఆస్తులు సంపాదించిన ఆరోపణల నేపథ్యంలో కూడా ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాదాపు 8 ప్రదేశాల్లో దాడులు నిర్వహించగా 6 ప్రదేశాల్లో దాదాపు ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి బంధువులు, దానికి సంబంధించినటువంటి బంధువులతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు, అదేవిధంగా స్నేహితుల ఇళ్లలో కూడా ఏకకాలంలో ఏదైతే దాడులు నిర్వహించిన నేపథ్యంలో కూడా ఉమామహేశ్వరకు సంబంధించినటువంటి పలు ఆస్తులకు సంబంధించి జప్తు చేసిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాం. ఉమామహేశ్వర్ నివాసంతో పాటుగా ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు కూడా ఆస్తులకు సంబంధించి దాదాపు 17 రకాల ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. గట్కేసర్లో 5 అపార్ట్మెంట్స్ తో పాటుగా షామీర్పేటలో ఒక విల్లాను, అదేవిధంగా ఉమామహేశ్వర్ ఇంట్లో 2 లాకర్లతో పాటుగా 38 లక్షల నగదుతో పాటుగా 60 తులాల బంగారాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా 3 కోట్ల రూపాయల వరకు కూడా ఆయన దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే పూర్తిగా కూడా ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఏదైతే ఆస్తులకు సంబంధించిన వివరాలను ఏసీబీ అధికారులు ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఉమామహేశ్వరరావుకు సంబంధించినటువంటి ఆస్తులు, అదేవిధంగా వచ్చినటువంటి సేకరించినట్టు దాదాపు 3 కోట్లకు సంబంధించినటువంటి ఫుల్ డేటాను కూడా ఎత్తికేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 3 కోట్లకు సంబంధించినటువంటి రూపాయలకు సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా ఎంక్వైరీ చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు 3 గంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేసిన అనంతరం కూడా ఆయన రిమాండ్ తీసుకెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ రిమాండ్ కంటిన్యూ అవుతే 14 రోజుల పాటు రిమాండ్ తరలించిన అనంతరం కూడా మరీ ఒకసారి ఎంక్వైరీ చేసేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో ఈ 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి సరైనటువంటి పేపర్స్, డాక్యుమెంట్స్ లేకపోవడం పట్ల పూర్తిగా కూడా ఎంక్వైరీ అయితే ఏసీబీ అధికారులు చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు చేస్తున్నటువంటి తనిఖీల్లో భాగంగా పూర్తిగా ఏదైతే అక్రమాలకు పాల్పడడంతో పాటుగా చలామణి అవుతున్నటువంటి అక్రమ సొమ్మును కూడా సొంతం చేసుకునే ప్రయత్నం చేశారు. ఏదైతే ఏసీబీ హోదాలో ఉండి 2 సార్లు సస్పెండ్ అయ్యారు. గతంలో మనం చూసుకుంటే డబల్ మర్డర్ కేసులో కూడా అరెస్ట్ అయ్యాడు, సస్పెండ్ అయ్యాడు. అంతేకాకుండా ఇంతకుముందు జవహర్ నగర్ లో ఏసీబీగా ఉన్నప్పుడు కూడా సస్పెండ్ అయినట్టు తీరుగావచ్చు. వీటన్ని కూడా అక్రమాలకు పాల్పడ్డ దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తా ఉన్నారు. వీటికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ కూడా సేకరించే ప్రయత్నం ఏసీబీ అధికారులు చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. కీర్తన. రైట్, థ్యాంక్ యూ ప్రణయ్.